చిన్ని సీరియల్‌లో చిన్ని, మహిల మధ్యన ఒక గమ్మత్తైన సంఘటన. చిన్ని దగ్గరకొస్తుంటే మహికి తన గుండెలకి తెలిసిపోతూ ఉంటుంది. తన మనసుకి తెలిసిపోతూ ఉంటుంది. చిన్ని తన దగ్గరలోనే ఉందన్న విషయం. మామూలుగా అయితే రియల్ లైఫ్‌లో ఇలా జరుగుతుందా? మనకు కావాల్సిన వాళ్ళు కానీ, మన రిలేషన్స్ కానీ మనకేమైనా దగ్గరలో ఉంటే మన గుండె కొట్టుకోవడం గానీ, ఫాస్ట్ అవ్వడం గానీ అట్లా అనిపించదు కదా! కానీ సీరియల్స్‌లో, సినిమాల్లోనే అనిపిస్తూ ఉంటుందనమాట ముఖ్యంగా. ఇలా లవర్స్ మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య, దూరం అయిపోయిన తల్లిదండ్రుల మధ్య ఇలాంటి సీన్స్ అప్పుడు ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరయ్యే కొద్దీ వీళ్ళు హార్ట్ బీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి తెలిసిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. మనసుకి దగ్గరగా ఉన్నారు వాళ్ళు, మన వాళ్ళు దగ్గరగా ఉన్నారు అన్నట్టుగా. అదే పరిస్థితి ఇప్పుడు చిన్నికి, మహికనమాట. ఇక చిన్నికి తెలియకుండానే మహి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళిపోతుంది. చిన్ని ఏమో నా ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. కానీ మహి మాత్రం పూర్తిగా దిగిపోయాడనమాట ప్రేమలో. చిన్నిని ప్రేమిస్తున్నట్టు అందరికీ కూడా చెప్పేసాడు కూడా. అయితే మహి ఆ గుడిలో తిరుగుతున్నంత సేపు చిన్నిని పట్టుకొని చిన్నప్పుడు తిరుగుతున్నట్టుగా వాళ్ళిద్దరూ బొమ్మల పెళ్లి చేశారు కదా! ఆ పెళ్లి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని ఏమో మహి అడుగుల్లో అడుగులేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇక కాస్త దగ్గరగా వచ్చేసరికి ఈ మహికి గుండెల్లో ఏదో అలజడనమాట. గుండె కొట్టుకోవడం ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది అలజడి నాకు అర్థం కావడం లేదు. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఎవరో నా మనసుకు దగ్గరైన వాళ్ళు నా చుట్టూరే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అన్నట్టు గుడి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇక వీళ్ళ మరదలుంది కదా శ్రియ. శ్రియను వాళ్ళ అత్త ఇద్దరు కలిసి "ఏం చేస్తున్నాడు మహి? ఏంటి ఏమైంది?" అంటూ ఉంటే "ఏం కాలేదులే" అన్నట్టు చెప్తాడు. వీళ్ళు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు మ్యాడీ ప్రవర్తనకి. అయితే ఇక చిన్ని ఉండి "బట్టలు మార్చుకోరా పొమ్మ" అని ఈ రూప పంపిస్తుంది. ఇక చిన్ని కొంచెం దూరం అయ్యే కొద్దీ హార్ట్ బీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. చిన్ని ఎప్పుడైతే దగ్గరవుతుందో అప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోతుందనమాట. ఇంకా ఫోన్లు, వీడియో కాల్స్ అవసరం లేదు. ఇదొక మనసు హార్ట్ బీట్ సరిపోతుందనమాట ఇప్పుడు. ఆ విధంగా చూపిస్తూ ఉన్నారు సీరియల్‌లో అయితే. మరి మొత్తం మీదైతే చిన్నిని ఈయన గాఢంగా ప్రేమిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇక చిన్ని దేవుడికి మొక్కుకుంటుంది. మా నాన్న ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని. అక్కడ కూడా బాలరాజు చనిపోయే స్టేజ్ నుంచి బ్రతికొచ్చాడనమాట.